ఆల్ ఈరోజు ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాము. 7 ఆనియన్స్, 4 టమాటోస్, 5 గ్రీన్ చిల్లీస్ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. అండ్ ఈ బ్రాండ్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. మంచిగా వాష్ చేసుకొని ఒక కట్ట పుదీనా, కొత్తిమీర తీసుకోవాలి. 4 లవంగా, 4 యాలకులు, 4 చెక్క, 2 జాపత్రి పువ్వు, 3 బిర్యానీ ఆకు, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి. బాస్మతి రైస్ బియ్యాన్ని మంచిగా వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానపెట్టుకోవాలి. అలానే 1 కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీ బిర్యానీకి కేజీ చికెన్ తీసుకున్నాను. దానికి 3 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్, మ్యారినేషన్ కోసం 1.5 ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 4 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు మంచిగా మిక్స్ చేసుకోవాలి. అందులోకి 1 కప్పు పెరుగు తీసుకున్నాను. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 7 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులోకి బిర్యానీ సామాన్లు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. అందులోకి 1 కట్ట పుదీనా, కట్ట కొత్తిమీర కడిగి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అందులోకి కట్ చేసి పెట్టుకుని టమాటోస్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మగ్గే వరకు వెయిట్ చేయాలి. అందులోకి చికెన్ యాడ్ చేసుకొని వాటర్ పైకి వచ్చే వరకు ఉంచాలి. వచ్చాక చికెన్ పీసెస్ సపరేట్ చేసుకొని అందులోకి 1 స్పూన్ గీ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేశాక నేను 4 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున 6 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి పైకి కిందకి మిక్స్ చేసుకొని చికెన్ యాడ్ చేసుకోవాలి పీసెస్. అందులోకి ఇంకొక స్పూన్ గీ వేసుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్, 10 మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టి అలా బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఫస్ట్ టైం నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఇలా అయితే సర్వ్ చేసుకున్నాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, అలా వచ్చిందో కామెంట్ చేయండి. బై ఫ్రెండ్.